తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో జనసేన ఉండేటువంటి అవకాశం ఉంది. కుకట్పల్లిలో ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతల సమావేశం జరిగింది. జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఈ మీటింగ్లో పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పేర్లు అవన్నీ రాజకీయంగా చూసుకున్నట్లయితే ఆయన ప్రయత్నం చేస్తారు. పార్టీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అన్ని అప్పుడున్న సర్కిల్స్ ఎంక్వైరీ చేసుకుని తీసుకోవచ్చా లేదా చూసుకుని అతను చూసుకొని రేపు పొద్దున అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ ఉండే నియోజకవర్గంలో మీకు ఏరియాకి వచ్చినప్పుడు రేపు ఆయన కూడా పిలవడం మిగతా నాయకులు తను కూడా పిలవడం పార్టీ పేరు పెట్టి ఎప్పుడు వెళ్తారు. మీరు 4 సార్లు వెళ్ళగలిగాను. పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఉంటే వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా 32,000 3,00,000 అవుతుంది. అందులో డౌట్ లేదు. జనసేన ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకంగా మనం వ్యవహరించాలనేటువంటిది మీటింగ్లో కార్యకర్తలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కీలక నేతలు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం చెప్తున్నారు జనసేన నేతలు? ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమాయత్తం అవ్వాలనేటువంటి కీలకమైనటువంటి పిలుపు. పార్టీ పటిష్టకు సంబంధించి తెలంగాణలో కీలకమైనటువంటి ముందడుగు మేము వేయబోతున్నామని గతంలో చెప్పినటువంటి దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీకి సంబంధించి కావచ్చు, ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలి? ఏదైతే నిన్న జరిగిన కుకట్పల్లి సమావేశంలో నిజంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన అనుకోవచ్చు. తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లే కాకుండా వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అభ్యర్థులను బలపరుస్తూ ముందుకెళ్ళాలి. 2028 లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా నిన్న కుకట్పల్లిలో జరిగినటువంటి రామలింగం అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో కార్యకర్తలంతా కూడా పాత క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా వచ్చి ముఖ్యంగా పార్టీ బలోపేతానికి ఏమేం కావాలి అంటే నాయకులు, గతంలో ఉన్న నాయకుడు, ఇప్పుడున్న కొత్త నాయకులు, కార్యకర్తలు. గతంలో హైదరాబాద్ తెలంగాణ చూసుకుంటే జనసేనకి పెద్ద ఎత్తున యూత్ ఉండేది. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. యూత్ ని బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యంగా జనసేన పావులు కదుపుతా ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై ఫోకస్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా మారింది. అలాగే ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. నాయకులందరూ కూడా మొత్తం అంటే కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజల్లో తిరగాలి. ప్రజల్లో జనసేనాని ముఖ్యంగా గ్రామాల్లోకి అంటే తెలంగాణ మొత్తం కూడా ఫోకస్ చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య ఎజెండా. దీనికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా నిన్న కుకట్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసుకొని జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా నిన్న కుకట్పల్లికి సంబంధించిన సమావేశంలో ఇదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా అందరూ చర్చ జరుగుతుంది. జనసేన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద పార్టీగా అవతరించబోతున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అలాగే ముందుకెళ్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వంతో ఇక్కడ మరేమైనా వెళ్తారా, లేదు అంటే జనసేన ఒంటరిగా వెళ్తుందా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలు కావచ్చు, లేకపోతే పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వారికి కూడా ఆల్రెడీ పిలుపులు వెళ్ళాయి. మరొక మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు జిల్లాల వారీగా అనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించి ఏంటి సతీష్? అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో అటు గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా అందరికీ పిలుపునిచ్చారు. ఎవరైతే గతంలో నాయకులు ఉన్నారో అందరికి కూడా బలోపేతం అంటే పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనేది ముఖ్య ఉద్దేశం.
సో దాంతో పాటు మండలాల వారీగా బలోపేతం చేయాలి, దాంతో పాటు జిల్లా, దాంతో పాటు హైదరాబాద్ మొత్తం కూడా బలోపేతం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. దానికి తోడు ఈ రోజు మీటింగ్ జరగడానికి ముఖ్య ఉద్దేశం అదే. ఈ రోజు హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతా ఉంది. జనసేనకు సంబంధించి అంటే హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి సంబంధించి ఏ కార్యాచరణ, పార్టీని బలోపేతం ఎలా చేయాలి, ఎవరెవరు నాయకులు ఉన్నారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ లో ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది కావచ్చు, గత ప్రభుత్వం చేసిన ఇది కావచ్చు, పెద్ద ఎత్తున చర్చనీయాంశానికి వచ్చింది. పార్టీని బలోపేతం చేయాలి, యువతకి ఉద్యోగాలు, విద్య ఇవన్నీ ముందు చూపుతూ జనసేన ముందుకెళ్లే అవకాశాలు కనబడతా ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో జనసేన కీలకంగా వ్యవహరించేటువంటి ఛాన్స్ ఉంది. కూకట్పల్లిలో ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలైతే సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. చాలామంది కీలక నేతలు కూడా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అయితే హాజరయ్యారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని కీలకమైనటువంటి పిలుపుతో పాటు జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా నేతలందరూ కూడా సమావేశం అవ్వాలి. అది హైదరాబాద్లో ఉంటుందా లేకపోతే ఏ జిల్లాకు ఆ జిల్లానే నిర్వహిస్తారనేది కూడా మీకు ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఇస్తాం. అందరూ కూడా యాక్టివ్ కావాలనేటువంటి ఒక సమాచారం అందరికీ పంపించినట్లుగా కూడా తెలుస్తోంది.